శ్రీకృష్ణం వందే జగద్గురు. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్యమైన పాదపద్మములకు మా నమస్కారములు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం అండి. మా పేరు ఎం శైలజ, కోదాడ. రంజాన్ పండుగ పురస్కరించుకొని అంతిమ దైవ గ్రంథంలోని వజ్రవాక్యములు అను గ్రంథం నుండి మాకు ఇవ్వబడిన వాక్యము సూరా 17 ఆయత్ 55. ఆకాశాలలో భూమిలో ఉన్న వాటన్నింటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి మరికొందరిపై శ్రేష్టతను ప్రసాదించాము. ఇంకా మేము దావూదుకు జబురా గ్రంథమును ఒసగాము. ఈ వాక్యం యొక్క వివరణ చూసుకున్నట్లయితే, ఆకాశము భూమి అని చెప్పినప్పుడు బయట ప్రపంచంలో కనిపించే ఆకాశము కనిపించే భూమిగా లెక్కించుకోవలసి ఉంటుంది. అలా కాకుండా ఆకాశములు అని బహువచనము చెప్పినప్పుడు శరీరము లోపల కనిపించక ఉండే ఆకాశముగా లెక్కించుకోవలసి ఉంటుంది. అంటే శరీరమును గురించి చెప్తున్నారని గుర్తుంచుకోవలను. మరి ఇక్కడ శరీరమును గురించి చెప్తున్నారని ఈ వాక్యంలో చెప్పినట్లు దేవునికి నీ శరీరంలో, అంటే దేవునికి శరీరంలో ఉన్నదంతా బాగా తెలుసు అని చెప్పడం జరిగింది. అయితే శరీరంలో కనిపించనివి చాలా ఉన్నాయి. 7 ఆకాశములు కనిపించవు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహము ఇవే కాకుండా ఇంకా కనిపించనివి చాలా ఉన్నాయి. శరీరమును గురించి దేవునికి బాగా తెలుసు అని చెప్పినప్పుడు ఏ దేవునికి అనే వివరాన్ని మనము తెలుసుకొని ఉండాలి. తర్వాత వాక్యంలో మేము ప్రవక్తల్లో కొందరికి మరికొందరిపై శ్రేష్టతను ప్రసాదించాము అన్నప్పుడు ఈ మాటను పలికిన వాడు శరీరంలోని 2వ ఆత్మ అని అర్థమవుతుంది. నీ ప్రభువు శరీరమును గురించి బాగా తెలుసని చెప్పినవాడు ఆత్మ కాగా, మరి శరీరమును తెలిసినవాడు పరమాత్మ అని ఆయన్నే ప్రభువు అని ఉచ్చరిస్తూ 2వ ఆత్మ చెప్పిందని తెలుస్తుంది. శరీరంలోని ఆత్మ ప్రవక్తల్లో కొందరిని పెద్ద ప్రవక్తలను చేసి వారిలో శ్రేష్టతను చూపుచున్నది. అలాగే దావూదు అనే ప్రవక్తకు జబురా అనే జ్ఞానబోధను మాటల రూపంలో ఆత్మే చెప్పింది. మరి మనిషి శరీరము మొత్తంను తెలిసినవాడు పరమాత్మ అని ఆత్మే ఈ వాక్యంలో చెప్పింది. అయితే కొందరు జబురా అనున్నది గ్రంథము పేరని చెప్పారు. అయితే నిజానికి జబురా అనున్నది జ్ఞానమునకు పెట్టిన పేరే గాని గ్రంథము పేరు కాదు అని తెలుసుకోవాలి. దేవుడు సృష్టి ఆదిలో మొదట చెప్పిన జ్ఞానము పేరు జబురా అయితే అది మొదట జపరా అనే పేరుతో చెప్పబడేది. కాలక్రమేణా దాని పేరు జపరా పోయి జబురగా చెప్పబడుతుంది. జబురా భూమి మీద మొదటగా మనువుకు చెప్పబడింది. మరి అప్పటి మనువు ఖురాన్లో పేరు మార్చి దావూదు అని చెప్పారు. సూర్యగ్రహం మొదటగా మనువుకి జ్ఞానము చెప్పాడు. ఆ సూర్యగ్రహమే కలియుగంలో జిబ్రయేల్ అను పేరు మార్చుకొని మహమ్మద్ అను ప్రవక్తకు జ్ఞానము చెప్పాడు. సూర్యుడు జిబ్రయేల్గా, మనువు దావూదుగా, మోషేను మూసాగా, యేసును ఈసాగా, బైబిల్ను ఇంజీల్గా ఖురాన్ గ్రంథంలో పేర్లు మార్చి చెప్పారు. వాస్తవంగా జబురా అన్నది గ్రంథము కాదు, మాటల రూపంలో ఉన్న జ్ఞానము. శ్రీకృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం అండి.